హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండవలసిన తాలింపు పొడి అండి. దీన్ని పప్పులు కొబ్బరి కాంబినేషన్తో తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి వంటింట్లో అని ఎందుకంటున్నానంటే ఈ పొడి లేనిదే మనకు పోపులు కానీ వేపుళ్ళు కానీ ఏమీ జరగవన్నమాట. ఈవెన్ రెసిపీ ఏది లేకపోయినా, పప్పు కానీ కూరలు అనేవి ఏమీ లేకపోయినా జస్ట్ ఈ పొడి ఒకటి వేసుకొని కూడా మనం అన్నం తినేయచ్చు. అంత బాగుంటుంది ఈ పప్పుల పొడి కొబ్బరి పొడి అనేది. వీటిని కొద్దిమంది సపరేట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా రెండింటి కాంబినేషన్తో తాలింపు పొడిని చేసుకున్నామంటే ఆ తాలింపులు కూడా చాలా సూపర్గా ఉంటాయండి, మంచి టేస్టీతో ఉంటాయి. ఈ తాలింపు పొడిని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎండు కొబ్బరి ముక్కల్ని కొన్నింటిని తీసుకున్నాను. ఉప్పు, పప్పులు, కారపొడి, కొన్ని తెల్లవాయలు అనమాట. మేము తెల్లవాయలు అంటాము, వెల్లుల్లి అంటారు మామూలుగా. ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మైన కారపొడిని వేసుకోండి. చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇవి ఎండు కొబ్బరి ముక్కలండి. పచ్చి కొబ్బరినే నేను చక్కగా ఎండబెట్టేసి ఇలా తయారు చేసుకున్నాను అనమాట. ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని కొన్నింటిని, అలాగే కొన్నింటిని పుట్నాల పప్పుల్ని, మేము తెల్ల పప్పులు అంటాము, పుట్నాల పప్పుల్ని వేసేసుకొని ఇందులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, పొట్టు తీయకపోయినా పర్వాలేదు, అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి. జస్ట్ పప్పులు కొబ్బరి లైట్గా నలగాలన్నమాట. మరీ మెత్తగా పట్టుకోకుండా కాస్త క్రష్గా పట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతేనండి, పప్పులు కొబ్బరి కాంబినేషన్తో తాలింపు పొడి అనమాట. ఈ పొడిని మనం ఏ తాలింపులో అయినా కూడా వేసుకోవచ్చు. ఈ తాలింపు పొడిని మనం గోరుచిక్కుడు, వంకాయ, మొటిక్కాయ, క్యారెట్, బీన్స్ ఇలా ఏ వేపుల్లో అయినా కూడా ఈ తాలింపు పొడిని కాస్తంత వేసుకున్నామంటే ఆ తాలింపులు అనేవి మంచి టేస్టీతో ఉంటాయండి. కొద్దిమంది దీన్ని పోపు పొడి అంటారు, కొద్దిమంది తాలింపు పొడి అంటారు, కొద్దిమంది వేపుడు పొడి అంటూ ఉంటారు. పేరు ఏదైనా కూడా పప్పులు కొబ్బరి కాంబినేషన్తో ఇలా పొడిని చేసి పెట్టుకున్నామంటే రైస్లో కూడా వేసుకొని తినచ్చు, ఇడ్లీలో కూడా సైడ్ డిష్గా వేసుకొని తినచ్చు. అంత బాగుంటుంది. నేనైతే లైట్గా వంకాయ వేపుడికి వేసానండి, సూపర్ టేస్టీతో ఉంది. ఈవెన్ వంకాయ కాదు, ఏ తాలింపుకైనా వేసుకోవచ్చు, అంత బాగుంటుంది. అందరూ కంపల్సరీ ట్రై చేయండి. ఈ పొడిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి, 1 నెల వరకు ఉంటుంది, ఏం పాడవదనమాట. ఈ పొడి అయితే ప్రతి వంటింట్లో ఉండవలసిన పొడి అండి, అందుకే టైటిల్ అలా ఇచ్చాను. మరి మీకు ఈ పప్పులు కొబ్బరి కాంబినేషన్తో నేను చేసిన తాలింపు పొడి ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.